అన్నా కొన్ని రోజులు అయితే ఎలక్షన్ ఉండబోతుంది. ఏ విధంగా ఉంటది ఈసారి పిఠాపురం రాజకీయం? పిఠాపురం అయితే అండి, ఇప్పుడు వర్మ గారు, పవన్ కళ్యాణ్ పార్టీ అయితేనే, క్యాండిడేట్లు అయితేనే రెండు లెజెండ్ల కలిసి ఉన్నాయి కాబట్టి అఖండమైన మెజార్టీ. అంటే జనం అందరూ లక్షన్నర అంటున్నారు కానీ మెజార్టీ అయితే బాగా టాప్ లోనే వస్తుంది. అయితే వర్మ గారు చాలా గట్టిగా పనిచేశారు. ఆ పునాదులు ఉన్నాయి. ఈ లోపల కొత్తగా మనకి యువరక్తంతో కలిసి పోరాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది కాబట్టి రెండూ కలిసే కాబట్టి చాలా గొప్పగా ఉంటదండి ఎలక్షన్. ఇక్కడ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఇన్ కేస్ నేను నెగ్గితే వర్మ గారు ఇక్కడ ఎమ్మెల్యే, వర్మ గారు ఉన్నా నేనున్నా ఎవరైనా ఇద్దరు ఒకటే ఎమ్మెల్యే అన్నట్టు ఆయన చెప్పారు. అది దాని తగ్గట్టే వర్మ గారు కూడా కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే ఆయన రావక్కర్లేదు, నేనే నెగ్గించి ఆయనకి ఇస్తానని చెప్పన్నారు అన్న. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆ విధంగా పనులు జరుగుతున్నాయి ఇక్కడ. అయితే అండి, వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉన్నది అన్నది పెద్దోళ్ళు మాట్లాడుకున్న విధానం మనకి తెలియదు కదా. అంటే ఈయన నాయకత్వం, ఇతర వ్యక్తిత్వం నచ్చింది ఆయనకి, ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి నచ్చినప్పుడు ఆయన ఎలా మాట్లాడుకున్నారో ఏటన్నా తెలదు. ఈయన నాయకత్వంలో తప్పు చేయరనే ఉద్దేశంతో ఆయన ప్రతి మీటింగ్ లోని కూడా అదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిపి చాలా అద్భుతంగా ఉంటుంది. రాష్ట్ర లెవెల్లోనే సంచలనం కింద ఉంటుంది. లక్ష వచ్చిందండి. అంటే ఇక్కడ వంగగీత గారి నుంచి ఎలా ఉంటదన్న? వంగగీత గారు ఆల్రెడీ డౌన్ అయిపోయింది కదండి ఇది పార్టీ. అంటే ఆ రోజైనా సరే మేమందరం ప్రజారాజ్యాన్ని చేసిన వాళ్ళమే. మేమందరం ప్రజారాజ్యం ద్వారాగా ఆవిడ నెగ్గింది. మేమందరం ప్రజారాజ్యం మనుషులు అండి. అలా కూడా మా ఊరు బాగా టాప్ లో ఉండేది. మా నియోజకవర్గం కూడా చాలా చిరంజీవి గారిని చూసి ఆవిడ నెగ్గించారు అంతే తప్ప వేరే కాదు. ఇవాళ వర్మ గారు కూడా చాలా పనులు చేశారు కదంటారా, ఆవిడకంటే ఎక్కువ పనులు చేశారు. ఆయనదే ఉంది. వినిపిస్తున్నాను అదేంటంటే, వంగ గీత గారి కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారని చెప్పి జరుగుతుంది. కన్ఫర్మ్ అండి, కన్ఫర్మ్ గా నెగ్గుతారు. కన్ఫర్మ్ గా రైట్ ఏం చూడక్కర్లేదమ్మా, అంతే. పవన్ కళ్యాణ్ జగన్ ఎట్టినా సరే పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు. ఇందులో ఏం రకాలు ఏ క్లారిటీ కళ్యాణ్ గ్లాస్ అమ్మా, గ్లాసు ఏం చూడక్కర్లేదమ్మా, అందులో క్లారిటీ అని